అరకెపూడి గాంధీ ఒక పక్కన ఏమో ఆయనకు పిఎస్సి చైర్మన్గా, రెండోదేమో ఆయన నేను పార్టీ మారలేదని ఆయన చెప్తా ఉన్నాడు. ఒకటి అది ఎన్నికల్లో ఆయన గెలిచినటువంటి విషయం మనకు తెలుసు, పిఎస్సి చైర్మన్. అది ప్రతిపక్ష నాయకుడికి హోదా వస్తుంది, డెఫినెట్గా పిఎస్సిలో ఉంటుంది. సరే ఏది ఏమైనా కూడా నీవేమన్నా అనదలుచుకుంటే ఆయనని తిట్టు డైరెక్ట్, ఇంకెవరినైనా తిట్టు. మీరు రాజకీయ వ్యవహారం చేయాలనుకుంటే చెయ్యండి, కానీ మధ్యలో మా మహిళలు ఏం చేసినాం? నీ వ్యవహారం ఎక్కడి వరకు అక్కడ చెయ్యి. మా మహిళల జోలికి వస్తే నేను చూపించినాం కదా లైవ్లో, అంతే జరుగుతుంది. ఏం చేసిండు ఇప్పుడు? చూపించిండు కదా, బయటికి రమ్మని ఈరోజు దాచుకున్నాడు, సెక్యూరిటీని పెట్టుకున్నాడు. ఎందుకు ఇంట్లోకి? అరకెపూడి గాంధీ అన్నాడు కదా, సెక్యూరిటీని పెట్టుకోలేదు ఇక్కడ పోలీసులు. అరకెపూడి గాంధీ ఇంటికి వస్తా ఉంటే అరకెపూడి గాంధీనే వస్తా అన్నాడు. నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికి వస్తా రా, నాకు కడవ కప్తా అన్నావు, నన్ను కూసబెడతా అన్నావు, దద్దమ్మ అన్నావు, చీర గాజులు వేస్తా అన్నావు, నేనే నీ ఇంటికి వస్తున్నా రా అన్నాడు. ఆయన పోలీసు వాళ్ళని పెట్టుకుని బందోబస్తు పెట్టించుకున్నాడు. భయపడి దమ్ము లేనోడు. నువ్వు ఇప్పుడు నీకు గదా కట్టియాల్సింది, మరి మేము కూడా తీసుకొని వస్తాం, కట్టుకో. మీరు పట్టుకెళ్తారా? మాకు అవసరం లేదు, అంత అవసరం ఉన్నప్పుడు చూపిద్దాం. నిన్న చూపించడం కదా, మళ్ళీ ఒకసారి మహిళల జోలికి వస్తే ఏం చేస్తామో అనేది చూపించడం కదా నిన్న లైవ్లో గాంధీ భవన్లో. మళ్ళీ ఒకటిసారి రిపీట్ అయితే ఇప్పుడు కేటీఆర్ ఏమనుకున్నాడు? నేనే తోపు, నేనే మొనగాడిని, నన్ను ఎవడేమో చేయలేడు, అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణని కుమ్మేసినా కొల్లగొట్టినా నన్ను ఎవడేం బీకలేడు అనుకున్నాడు. కానీ మహిళల జోలికి వస్తే క్షమాపణ చెప్పిందా? కిడిచినమా? నువ్వు దోపిడీ చేయడం వేరే, కానీ మా జోలికి వస్తే నిన్నేం చేసినామో చూసినాం కదా. ఒకసారి 2 సార్లు మజాక్, మళ్ళీ మజాక చూపిస్తాం తడాక. ఓకే, ఇప్పుడు మహిళలకు సంబంధించి మహిళా కమిషన్ ఏమైనా మీరు ఏమైనా అంటే ఫిర్యాదు చేసేటువంటి అవకాశం? చేస్తాం, గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం, మహిళా కమిషన్కి ఫిర్యాదు చేస్తాం, సుమోటోగా కేసు బుక్ చేయమని చెప్తాం. పిలిపించి కేటీఆర్ని ఎట్లా పిలిపించి విచారణ చేసిండ్రో ఈడికి కూడా పిలిపించి చేయమని చెప్తాం. ఓకే, అంటే వీళ్ళు అనడానికి ముఖ్యంగా ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంత వాళ్ళు మాట అన్నటువంటి ఏదైతే మహిళలను అవమానించేటువంటి తీరుగా మాట్లాడుతున్నప్పుడు కూడా చంద్రశేఖరరావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చంద్రశేఖర్ ఏడ మాట్లాడు ఎందుకు వాళ్ళను నివారించలేకపోతా ఉన్నాడు అనుకుంటా ఉన్నారు? ఎందుకు అంటే వాళ్ళు వెనకాల నేను అదే చెప్పిన, ఆయన బయటికి రాడు, బయట ఉన్న వీళ్ళకు దిక్కు ముక్కు లేదు, ఏదో మేమేదో పడుస్తాం అనుకుని ఏమో చేయబోతుర్రు. కేటీఆర్ అమెరికాలో కూర్చొని ట్వీట్లు పెడతాడు, వీళ్ళకి మెసేజ్లు చేస్తారు. వాళ్ళ అధిష్టానం నిర్ణయం లేకుండానే నిన్న జరిగిందంటవా? అధిష్టానం చెప్పకుండానే టీఆర్ఎస్ భవన్లో పోయి ప్రెస్ మీట్ పెట్టిండా? అది నేషనల్ పార్టీ కాదు, అది ఇండిపెండెంట్ కేసీఆర్ పార్టీ. అది మరి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏడో మీడియా ముంగలు వచ్చి ఏడో మాట్లాడిండంటే వేరు. డైరెక్ట్గా వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే పెట్టిండు, వాళ్ళకి తెలియకుండా చేస్తాడా? ఇది వాళ్ళు చెప్తేనే వాళ్ళ ఆదేశాల మేరకే చేసిండు. వాళ్ళకి ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవించే తత్వం లేదు కదా. కవితనేమో లిక్కర్ వ్యాపారం చేసి మహిళా సమాజాన్నే అవమానపరిచింది ఆమె. ఎట్లా అంటే ఒక మహిళ కూడా ఈ మహిళ ఈ విధంగా కూడా చెయ్యొచ్చా అనే విధంగా బయటకు వచ్చింది. కడిగిన ముత్యం లెక్కన బయటకు వచ్చింది. వాళ్ళ నాయన అంటే అయిపోయిందా ఫామ్ హౌస్లోకి వెళ్ళి? ఇప్పుడు ఉట్టి బెయిల్ మీద వస్తేనే కడిగిన ముత్యం అంటారు, ఇంకా కేసు అయిపోయిందా? అయిపోయినా అయిపోతుందేమో. ఆడ కుమ్మక్కయ్యి 8,000 కోట్లు ఇస్తామన్నారో ఏందో ఏమో, కేంద్రంతోనే ఒప్పందాలతోని, లేకపోతే ఇంకేమన్నా రాజకీయ ములాఖాతో ఏమన్నా ఉండొచ్చు. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని ఎట్లా అనుకున్నాడు కేసీఆర్ ముందే? ఆడ కేజ్రీవాల్కి ముఖ్యమంత్రికి బెయిల్ రాదు, కవితకు బెయిల్ వస్తుంది. మనీష్ సిసోడియా 16 నెలలు జైల్లో ఉంటాడు, ఆయనకు మొన్న బెయిల్ వస్తుంది. ఈమె 6 నెలలకే కేసీఆర్ని చూసి కేంద్రం గజగజా వణికిపోయిందేమో, అందుకే బెయిల్ ఇచ్చారు. కోర్టు కదా ఇచ్చేది బెయిల్, బీజేపీలు కాదు కదా ఇచ్చేది. ఎవరి కనుసందల్లో ఎవరు నడుస్తుండో అందరికీ తెలుసు కదా. సరే, ఇప్పుడు రాష్ట్రంలో విషయానికి వచ్చినట్లయితే పార్టీ ఫిరాయింపులని నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇంకా ప్రోత్సహిస్తుందా? దీనిపైన రాళ్లతో కొట్టి చంపుల్ని లేకపోతే ఉంటే వాళ్ళ ఇంటి ముంగట సాగుడప్పులు కొట్టులు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పినటువంటి మాట. ఇదే ముఖ్యమంత్రి ఇదే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇది సబబే అంటారా? మీకు ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ దీనికి ముందు ఒకసారి ఆన్సర్ ఇచ్చి మీరు మళ్ళీ నువ్వు అడుగుతున్నావు, పాడి కౌశిక్ రెడ్డి నిన్ను అన్నాడు కాబట్టి నువ్వు అడుగుతున్నావు కాబట్టి మళ్ళీ ఒకసారి నా ఆన్సర్. మేము పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించాం ముమ్మాటికి, నేను చెప్తున్నా. కానీ ప్రభుత్వం వీళ్ళని కదా అసలు కేసు పెట్టాల్సింది. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వము. 3 నెలల ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో మేమే గవర్నమెంట్లోకి వస్తాము.
మళ్ళీ మా నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ కూడా డైరెక్ట్గా సభలో మాట్లాడాడు. అట్లా మాట్లాడొచ్చు ఒక ప్రతిపక్ష నాయకుడు? మేము కూడా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఎన్నడన్నా కేసీఆర్ని పడకూడదు. ఒక్కసారి గుర్తుంచుకో, ఒక్కసారి గుర్తుంచుకో. ఇప్పుడు మేము 66 మంది గెలిచాం, పేగులు మెడకేసుకుంటామని ఒక ముఖ్యమంత్రి మాట్లాడంగా వాళ్ళు మాట్లాడితే ఎవరు నేర్పించింది అది? ఎవరు మాట్లాడాడు? గత ముఖ్యమంత్రికి అడగొద్దు, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ దొరకదు కదా ఆయనతో. నేను అడిగిన దాన్ని నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఆ ముఖ్యమంత్రితో నీకు ఇంటర్వ్యూ దొరకకుండే కదా, ఎందుకంటే ఆయన గుహల నుంచి బయటికి వెళ్ళాడు, మీకు ఇంటర్వ్యూస్ ఇయ్యాడు కాబట్టి ఆయన దొరకకుండే. మా ముఖ్యమంత్రి అల్కగా దొరికిపోయాడు, అందరినీ కలుస్తాడు కదా, కాబట్టి మీరు ఏమన్నా అనొచ్చు. నేను అడుగుతున్నా, రండలు ముండలు అని తిట్టినప్పుడు కేంద్ర మంత్రిని పట్టుకొని మీరు ఎందుకో మాట్లాడలేదు, అడగలేదు. దానికి బరబ్బర్ అంటాం, మా ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, మా ప్రభుత్వాన్ని పడగొడతాము అన్నప్పుడు బరబ్బర్ ఆన్సర్ ఇస్తాం. మేము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని, నువ్వోడివి మా ప్రభుత్వాన్ని కూల్చేస్తాన్ని, నీకేం అధికారం ఉన్నది, నీకెంత ధైర్యం ఉన్నది? నువ్వు ప్రభుత్వాన్ని కూల్చేస్తా అనంటే చట్ట ప్రకారం నేరం కాదా అది? చట్ట ప్రకారం నీకు శిక్ష పడాలి కదా. ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడితే అట్లా వాతలు పెడితేనే మూసుకున్నారు కదా. ఇప్పుడు బంద్ అయింది కదా నోరు. అందుకు మేము కూడా అన్నాం, వెల్కమ్ చేసినాం, డోర్లు ఓపెన్ చేసినాం. నీకు 39 మంది, బీజేపీలో 8 మంది కలిస్తే 47 మంది అవుతారు, ఇంకో 15-20 మందిని గుంజి ప్రభుత్వాన్ని పడగొడదామని ఇద్దరు ఆలోచనకి చెక్ పెట్టినాం కదా. మాకు అవసరం లేకుంటుండే. నీకు 2014లో 62 మంది ఎమ్మెల్యేలే గెలిచిండ్రు, ఇద్దరు అటు ఇటు అంటే ప్రభుత్వం పడిపోతుండే. కానీ ఆ రోజు మాకు 22 మంది ఉన్నా మేము ఏనాడు కూడా టీడీపీ వాళ్ళు 12 మంది ఉండే, కాంగ్రెస్ వాళ్ళు 22 మంది ఉండే. మేమిద్దరం కలిస్తే 34 అవుతుండే, ఇంకో 20 మందిని కలుపుకుంటే మా ప్రభుత్వం ఏర్పడుతుండే. అయినా కానీ మేము ఏ రోజు కూడా నోట్లో నుంచి మేము ప్రతిపక్ష హోదా ప్రజలు కల్పించిండ్రు, 5 ఏళ్ళు మీతో కొట్లాడతాం, తర్వాత మేము ప్రభుత్వంలోకి వస్తాం, తెలంగాణకి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తాం అన్నాం. అట్లనే కొట్లాడినాం. కానీ ఏ రోజన్నా మా ఇప్పటికే 10 ఏళ్లలో వీడియో కానీ ఎవడన్నా మాట్లాడింది చూపించు, మా నాయకులు కానీ మా లీడర్లు కానీ ఎక్కడన్నా మేము ప్రభుత్వాన్ని పడేస్తాం అన్నామా? 8 మంది లేని బీజేపీడే అంటాడు ప్రభుత్వం పడిపోతుందని. మేము 22 మంది ఉన్నా అనలేదే. ఎందుకు వస్తున్నాయి మీ నోళ్ళు? వాళ్ళకు అదే అలవాటు అయిపోయింది. 12 రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళతో సావాసం చేసి వారు వీరైనరంట, బీజేపీతో సావాసం చేసి వాళ్ళు చెప్పినట్లు చేతుల్లో ఉన్న కేసీఆర్ మా ప్రభుత్వాన్ని పడిచేస్తాడు. చూపించారు కదా. మీ చేత మీ పార్టీ గుర్తు మీద మీ బీఫామ్ మీద గెలిచినోడు బయటకు వస్తున్నాడు. ఇప్పుడు పడే దమ్మున్నోని వెత పడే ఇప్పుడు ప్రభుత్వాన్ని. ఇప్పుడు నీ దగ్గరనే దిక్కు దివాణా లేదు, ఎంతమంది వెళ్ళిపోతారో. మా ప్రభుత్వాన్ని పడేస్తా అంటవా? పడేస్తా అన్నందుకే వాతలు పడ్డాయి 10 మందితోని. గేట్లన్నీ ఆల్రెడీ బార్లో ఓపెన్ చేసి పెట్టినా. అదే చెప్పిన, నువ్వు అడక్క ముందే నేను చెప్పిన, వెల్కమ్ చేసిన. ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. మేమేమి వాళ్ళని గుంజాలని ప్రయత్నం చేస్తలేము. వచ్చినోని వాళ్ళ అభిప్రాయాల మేరకి వాళ్ళ ఇష్టంతోనే మేము తీసుకుంటున్నాం తప్పించి మేము రండి ఎల్పీని విలీనం చేయండి, గవర్నర్కి పోయి లెటర్ ఇచ్చి రండి 15 మంది కలిసి అని మేము చెప్పట్లేదే. ఇప్పుడు మేము పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు, మేము ఏదో దేవుని కాడ ఉన్నటువంటి ఆ కండువా కప్పుకున్నాం. ఆయననే అడుగు ఆన్సర్, ఆయనే అడుగు. ఒకవేళ నిజంగా కూడా వాళ్ళు చేరినట్టు అయితే ఉంటే చెప్పొచ్చు కదా, బాధ్యతగా మీ కాంగ్రెస్ అడగండి అంటున్నా. అంత భయం అవుతుంది వాళ్ళకి? ఇది జ్యుడిషియల్లో ఉన్న పరిధి మాటని దానికి నేను ఆన్సర్ ఇవ్వలేను. వెళ్ళి అరికెపూడి గాంధీని అడగండి, ఆయన ఏం చెప్తే అది ఆన్సర్ మీరు వినండి. ఓకే. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళపైన ఫిరాయింపుల కేసు హైకోర్టును కూడా ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 4 వారాల్లో సమాధానం కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద చెంపపెట్టు లాంటి. ఎందుకు చెంపపెట్టు అవుతుంది? కోర్టు పని, చట్టం పని, తన పని తను చేసుకోవడానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చింది తెలంగాణలో. కేంద్రంలో సుప్రీంకోర్టుకి కనుసంధలలో పెట్టుకున్నట్టు కేసీఆర్ తెలంగాణలో హైకోర్టుని తన కనుసంధలలో పెట్టుకున్నట్టు మా ప్రభుత్వంలో ఉండదు. ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ పనులు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకోవడానికి అనుమతిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సిద్ధంగా ఉంది. స్వేచ్ఛగా ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది సెకండరీ. నేను మాట్లాడను అని చెప్పిన, రాకపోవచ్చు, వస్తే అన్నిటికీ రెడీ అవుద్ది కాంగ్రెస్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపి అవన్నీ మా ముఖ్యమంత్రి గారిని అడగండి చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు డిజాల్వ్ అవుతారు, డిస్క్వాలిఫై అవుతాడని నువ్వెందుకు డిసైడ్ చేస్తావు? అంత కాన్ఫిడెంట్ గా. ఎందుకంటే నేనేమంటున్నా, 12 మంది పోయినప్పుడు ఈ క్వశ్చన్ వేయలేదు. మేము లబోదిబం వాళ్ళు ఆల్రెడీ సిఎల్పీని ఒకటేసారి విలీనం చేసుకున్నారు కదా. ఎట్లా చేసిండ్రు? నువ్వు చూసినావా వాళ్ళని? నువ్వు చూడలేదా? ఇప్పుడు కండువా కప్పుకున్నాడు, దేవుని మీద దేవుని కండువా కప్పుకున్నా అన్నోనికి ఇంత రచ్చ చేస్తుండ్రే. సబితమ్మ 1 నెలల గండ్రు ఆయన పేరేంది, జ్యోతి వాళ్ళ హస్బెండ్ వెంకటరమణ రెడ్డి ఆయన ఒక రాజు, ఇంకా
ఖమ్మం జిల్లాలో ఉన్నవాళ్ళు, మంచిర్యాలలో ఉన్నోళ్ళు, నల్గొండలో ఉన్నోళ్ళు, ఒక్కరోజు పోయిన చరిత్ర నాకు చూపిన అది డేట్లతో సహా ఇస్తా. ఒక్కసారి పోయి విలీనం చేసిన ఒక్కొక్కళ్ళు చేరి ఒక్కసారి గుంపులుగా పందుల్లాగా పోయి చేరిండాడు. ఒకరికి ఒక ఆమెకు మంత్రి పదవి కావాలి, ఒకరికి చైర్మన్ కావాలి, ఒకరికి కాంట్రాక్ట్ కావాలి, ఒకరికి ఇంకేమన్నా లబ్ధి కావాలి, ఒకరికి విప్పు కావాలి. ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఒక్కొక్కరు కమిట్మెంట్ చేసుకొని పోయినరు. మీరు కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా, ఎంపీ టికెట్కి అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకునేది అది టికెట్. కానీ మేము రాగానే అధికార పదవులు ఇయ్యలే వాళ్ళకి. చిట్ట చివరిగా కౌశిక్ రెడ్డికి ఏమని చెప్తారు? నిన్న చూపించినాం కదా, అదే మళ్ళీ ఒకసారి సమాధానం. మర్యాదగా బయటికి వచ్చి నిన్న మాట్లాడినటువంటి మాటలకి సమర్థించుకోకుండా బహిరంగంగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పు. లేదు అని దాన్ని సమర్థించుకున్నావు అనుకో, ఈసారి తప్పించుకోగలుగుతావేమో. కానీ మళ్ళొకసారి గిట నీ నోరు జారి వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి మహిళలకు సంబంధించి ఏ ఒక్క వాక్యం కూడా నీ నోట్లో నుంచి వస్తే మాట్లాడడానికి నోరు ఉండదు, నాలుక ఉండదు. ఖబర్దార్.